హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చాము. 9th నవంబర్ న్యూస్ ఇవాళ మీ అందరి కోసం. డెఫినెట్లీ లైక్ చేసుకోండి అండ్ లెట్ us begin. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ సిరీస్ 1-1తో లెవెల్ అప్ అయిపోయింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ధ్రువ్ వైపు నుంచి ఈ రెండో మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో ఒక్కొక్క సెంచరీ కొట్టుకున్నాడు. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ అయ్యాక టీమిండియా సౌత్ ఆఫ్రికాకి 417 టార్గెట్ ఇచ్చింది. ఒక మంచి స్టార్ట్ సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్స్ వల్ల ఎవరు ఒక 156 రన్స్కి పార్ట్నర్షిప్ చేశారు. దాని తర్వాత థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్కి జుబైర్ హంసా అండ్ టెంబా బబూమా ఇద్దరు 107 రన్స్ పార్ట్నర్షిప్ చేసి సౌత్ ఆఫ్రికాని గెలిపించేశారు 5 వికెట్స్తో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎలా పర్ఫామ్ చేస్తుందో టీమిండియా అగైన్స్ సౌత్ ఆఫ్రికా. రిచా ఘోష్ని బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ చేసేశారు ఆఫ్టర్ ఆవిడ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉమెన్స్ వరల్డ్ కప్లో. ఇప్పుడు ఈవిడ సెకండ్ ప్లేయర్ ఫ్రమ్ ఆర్సీబీ ఎవరు డిఎస్పీ అయ్యారో ముందు మన మొహమ్మద్ సిరాజ్. ఒక రంజీ మ్యాచ్లో ఆకాష్ చౌదరి థర్డ్ ప్లేయర్ అయ్యాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. ఒక ఓవర్లో 6 సిక్సెస్ కొట్టడానికి మేఘాలయ కోసం ఆడుతున్న ఆకాష్ చౌదరి పర్ఫామ్ చేశాడు అగేన్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఫాస్టెస్ట్ 50 రన్స్ కూడా కొట్టేశాడు. 11 బాల్ 50 వచ్చింది ఈ ఇన్నింగ్స్ అతనిది. యాషెస్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది ఈ కొన్ని రోజుల్లో అండ్ ఆస్ట్రేలియా ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుని ఈ నెక్స్ట్ 5 రోజులు మనం ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని చూస్తాం షఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో ఆడుతూ. అలానే విజిటింగ్ నేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఆగస్ట్ నుంచి ఏమీ రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు అండ్ ఆల్సో ఇప్పుడు ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ డెఫినెట్గా ఒక మంచి ఫామ్లో ఉన్నారు. షఫీల్డ్ షీల్డ్లో ఆల్రెడీ స్టీవ్ స్మిత్ ఒక సెంచరీ కొట్టుకున్నాడు లాస్ట్ వీక్ అండ్ మార్కస్ లాబుషేన్ ఇప్పటికి 2 సెంచరీస్ కొట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఈ సిరీస్ తర్వాత హసన్ నవాజ్ని పాకిస్తాన్ స్క్వాడ్ నుంచి తీసేశారు ఫర్ ది అప్కమింగ్ ట్రై సిరీస్ ఇంకా శ్రీలంకది ఓడిఐస్. పూర్ ఫామ్ వల్ల తనని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఆడమని పంపించేశారు. తన లాస్ట్ 8 ఇన్నింగ్స్లో T20 ఇంటర్నేషనల్స్లో కేవలం 7 రన్స్ది యావరేజ్ ఉంది. ఒక జమాన్ని ఉంచుకున్నారు టీం పాకిస్తాన్ ఈ ట్రై సిరీస్ ఇంకా శ్రీలంకతో పాటు ఓడిఐస్ కోసం. సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ మరీ అంత ఏం మంచి ఫామ్ లేదు. ఫకర్ జమాన్ది కూడా 3 ఇన్నింగ్స్లో 45 రన్స్ మాత్రమే కొట్టాడు ఒక మ్యాచ్లో అండ్ మిగతా 2 సార్లు డక్అవుట్ అయిపోయాడు. వెస్టిండీస్ న్యూజిలాండ్ మధ్యలో 5 T20 ఇంటర్నేషనల్ సిరీస్లో థర్డ్ మ్యాచ్ అయ్యింది నిన్న. ఒక మంచి పార్ట్నర్షిప్ బిట్వీన్ డేరియల్ మిచెల్ అండ్ రచిన్ రవీంద్రతో టీమ్ న్యూజిలాండ్ 177 రన్స్కి మంచి స్కోర్ క్రియేట్ చేసుకుంది ఆఫ్టర్ 20 ఓవర్స్. మంచి బౌలింగ్ వల్ల ఫ్రమ్ ఇష్ సోదీ అండ్ జేకబ్ డఫీ న్యూజిలాండ్ వైపు నుంచి వెస్టిండీస్ స్కోర్ 12 ఓవర్స్ తర్వాత 83 for 7 పైన ఉండాలి. ఒక హీరోయిక్ 9th వికెట్ పార్ట్నర్షిప్ చూసాం మనం రొమారియో షెపర్డ్ షమార్ స్ప్రింగ్లర్ మధ్యలో. 90 from 45 నుంచి 13 for 7 దాకా లాగారు వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని. ఎక్సలెంట్ ఎఫర్ట్ రొమారియో షెపర్డ్ వైపు నుంచి 34 బాల్స్లో 49 రన్స్ కొట్టి ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ వైపు నుంచి ఎక్సలెంట్ డెత్ బౌలింగ్ కైల్ జేమిసన్ లాస్ట్ ఓవర్లో బాగా తన టీంని సేవ్ చేయించాడు అండ్ ఆల్సో రొమారియో షెపర్డ్ వికెట్ పొందుకున్నాడు. ఈ థ్రిల్లర్ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 రన్స్తో విన్ అయింది. మళ్ళీ లేటెస్ట్ న్యూస్తో పాటు మీ అందరూ ముందుంటాం. డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ కామెంటరీ కోసం కూడా మీరు అందరు సిద్ధం ఉండండి. థ్యాంక్ యూ.